పల్లెటూరులో వచ్చి ముంజకాయలు తింటే కిక్కే వేరప్ప. మా బావ అయితే పైకి ఎక్కేసిండు. హలో గాయస్, ఇప్పుడైతే మేమైతే ముంజకాయలు కోవడానికి పోతున్నాం అందరం. ఇప్పుడైతే మేము బావ, మా అన్నలు, మా బామ్మర్దులు, మా తమ్ముళ్ళు అందరం అయితే ఇప్పుడు పోతున్నాం. అయితే ఇప్పుడు మేము తాట చెట్టు ముంజలు కోయడానికి అయితే మా బావకు ఒకసారి చూపెడితేనే ఉంటది. ఏ స్టైల్ ఈ స్టైల్ హాయ్ ఇలా ఖతర్నాక్ పోదాం. అయితే టాటర్ వేసుకొని పోతున్నాం. ఇప్పుడు మా చిన్న బాబర్ది చూపెట్టండి, మంచిగా చూడమనే ఉన్నాడు. మా అన్నలు మున్నలు అందరు ఉన్నారు. ఇప్పుడు పోతున్నాం. సరే అయితే ఓకే. ఎలా ఉన్నారు? ఇక మన వాళ్ళు అందరూ రండి రా. ఇగో మేమందరం ఇక మా స్క్వాడ్ మొత్తం కలిసి ఒకేసారి ఎక్కుతాను. చూడండి, ఇగో చూడండి గాయస్. ఇప్పుడు మోపు ఏమైంది చూసుకొని ఎక్కాలి, లేకపోతే టాటర్ లేపుతాం అటు పై తీసుకుపోతాం పైకి. జరపండి గాయస్. ఎంతసేపు మీరు ఇంకా జరపట్లేదు, మీరు చూసుకోవాలి. అది మీరు చూసుకోవాలి. ఓకే పైన ఎక్కుతారంట. సెలవు ఇసిరేస్తారు, అది కింద పడితే మళ్ళీ పోతుంది. చూడండి గాయస్, పోతుంది. తోల పట్టుకో గాయస్, తోల పట్టుకో. తాత నువ్వు ఎక్కరా అశోక్ తాత? వీడైతే గొడ్డలు ఎత్తాడు పై. గొడ్డలు కాదు బాయ్, కొడలి. మేమైతే లాటరీ మీద వచ్చినాం గాయస్. 3 స్టార్ డబ్బా అయితే రాజు. మేమైతే అరే మటన్ కింద పడేసేరా. తాత ఆశో తాత మా బావకైతే మంచి కోసి ఇస్తా, కానీ నేను నాకు హెల్ప్ చేస్తేనే నేను పైకి ఎక్కుతా. ఎక్కిన ఆ వీడియోలో చూసి మా బామ్మ చెప్పండి. మా బావ అయితే పైకి ఎక్కుతాడు. ఇంత దూరం వచ్చినాం, పట్టుకుంటా ప్లేస్ లేదురా పట్టుకోవడానికి. ఎందుకు నవ్వుతారు గాయస్? బాగా ఎక్కుతాడు గాయస్. కోసం ఫుల్ ఎక్కేసిండు గాయస్. మా బావ అయితే పైకి ఎక్కేసిండు. చూసుకోరా బామ్మర్ది. వర్కౌట్ ఇప్పుడు ఫుల్ తిరుగుడే, ఫుల్ ఎంజాయ్ 2 days పండగ. ఓకే గాయస్. అరే కొడలు తీసుకోలేదురా. అరే ఆగరా, ఇగో తీసుకో. ఇగో కొంచెం కిందికి రారా, కొంచెం ఓకే బాయ్స్ గర్ల్స్ పట్టు ఇది పట్టు. ఇప్పుడైతే ముంజకాయలు ఫుల్. ఇప్పుడు కొంచెం పైకి లేరా, కొంచెం పైకి లేచి. అరే భావనాలు బాగుంటారట, అది ఊసిపోతుందిరా.
ఇదైతే ఊసిపోయింది గ్యాస్. కొంచెం కొంచెం ఆగండి గాయస్, మావాడు కష్టపడతాడు. అరే ఏయ్ ఏయ్ చూడండి రా, కింద అయితే బాగా దూరం ఉంది, కింద పడితే పోతాం మేము, అందుకనే కష్టపడుతున్నాం. ఇది కూడా ఇప్పుడే పోయాలి ఈ రోజు. ఇది కూడా దీని పక్కకు ఉన్న చెట్టు కూడా కొయ్యాలి చూడండి, కొంచెం కిందకి. ఇంకా ఏ నువ్వు లేవురా, ఈడ సపోర్ట్ లేదు. నేను ఇస్తాను, నువ్వు పట్టుకో, నువ్వు ఫోన్ పట్టుకో. ఇట్లా ఫోన్ కింద పడింది అనుకో చచ్చిపోతావు నువ్వు. ఏనా కింద పడతావురా. ఓకే ఓకేనా, తీసుకోరా తీసుకో. ఓకే చూసుకోండి. ఇక ఇప్పుడు గుత్తి గుత్తి కింద వేస్తాడు మావాడు, వాడేసినప్పుడు చూసుకొని డబ్బాలు వేస్తారంట వాడు. ఓకే ఓకే మామిలా పడుతుందారా హోమ్ సేవర్ రాడు. అరే బాబులారే కోసి కిందే డబ్బలే ఓకేనా, మా పైన డబ్బులు ఈ సందులో వేయాలంట మావాడు చెప్తాడు. డబ్బలే రా బామర్ది, ఆ ఫుల్ తెస్తా కానీ. ఓకే ఓకే ముంజకాయలు కింద పడ్డా గాయస్, చూస్తున్నారు గాయస్ డబ్బులు. మా బామ్మార్ది అయితే ముంజకాయలు కోసి డబ్బులు వేసిండు గాయస్. ఇగో మా బామ్మార్ది ఆల్రెడీ కింద పట్టుకున్నాడు, కిందకి వెళ్తాడు. ఇప్పుడు తినాలని ఆశ ఉంది కానీ ఇంకా మా వాళ్ళు కొత్తారు పైన ఉన్నాడు ఒకడు కోసం వెయిటింగ్. ఓకే చూడండి వాళ్ళు. ఇగో మా బర్రెలంజడికి అయితే ఫుల్ తింటాడు, కోసి తింటూనే ఉన్నాడు. ఇంకా చూడండి ఇదినే పైకి చూడు ఒకసారి, పైకి చూడు ఒక వాడే బర్రెడు. కర్రలంజుడికి అయితే ఏదో పిలుస్తూనే ఉన్నాడు, ఇక పలితే ఎత్తాడు. వీడేమో పైన కూర్చున్నాడు. అయితే పని చేయడు పాన్ చేయడు, ఏం పని చేయడు. ఎవరు పడితే బాగా వెనక పోయి తాగుతూనే ఉంటాడు. ఓకేనా గైస్, ఇంకో గుత్తి పడుతున్నట్టుంది. ఇంకో గుత్తి అయితే కింద పడ్డది గైస్. పడాలి కొంచెం, ఎంతసేపు ఇంకా కింద పడ్డది. కింద పడ్డది గైస్, చూస్తున్నారు కదా కింద పడ్డది. వీడైతే కింద దాటాడు గైస్. అరే పైన పడుతున్నారే. ఓకేనా గైస్, అగ మా బర్రె లంజోడికి అయితే బాగా తింటాను గైస్. అన్నం తినలేట నుంచి. సో మేమైతే ఇక్కడ కోసేసినాం, ఇప్పుడు తింటున్నాం. మా ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒకసారి తెలుసుకుందాం. చూడండి ఇప్పుడు నీ ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా కోసినాం, ఎట్లా తింటున్నాం చెప్తావా? నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. నీకేం తెలియదా, అడగద్దా? ఓకే మా శ్రీకాంత్ మాత్రం గుద్దలు ఉన్నాయి. ఓకే మీట్ తరగంట మా ఇష్టం చెప్తుండు. అఖిల్ నువ్వు చెప్పాలి కానీ ఒపీనియన్ ఏంటిది దీని మీద? ఈ ఎండకు ఇది కాంబినేషన్ గుద్దవలుంది. ఓకే ఈ కాంబినేషన్ ఏమైంది? నిదానంగా తినాలి ఏదైనా నిదానంగా. నువ్వు ఆగాలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమో మరి అట్లా. గుండెకాయ పట్టుకున్నది. ఓ చూసుకొని తినాలి. నీ ఒపీనియన్ ప్రవీణ్, నీ ఒపీనియన్? సూపర్ అది సూపర్ అనేది ఒకటి చెప్తున్నావు మీరు. బబుల్ నువ్వు మాట్లాడాలిగా. నా ఒపీనియన్ అయితే ఏం లేదు కానీ బ్రో చెప్పాలి. వీళ్ళు అయితే కకృతి పడి తింటారు, మొత్తం కకృతి గ్యాంగ్ చూడండి. మొత్తం వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసి చూడండి మనస్ఫూర్తిగా తెచ్చింది నేను ఫ్రెండ్స్. ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ దొబ్బి తింటారు ఫ్రెండ్స్. వీళ్ళకి ఏం చేయాలి ఫ్రెండ్స్? వీళ్ళు ఇట్లా కొట్టుకొని తింటారు ఫ్రెండ్స్. చూడండి తిని మొత్తం తినేసి కూడా తినలేదు అంటాడు మావాడు. మొత్తం తిన్నాడు, వాడు ఒక్కడే తిన్నాడు, మళ్ళీ తినలేదు అంటాడు. ఇక వీడు చూడండి ఎట్లా తింటాడో, మొత్తం పంది పిచ్చర్ సాలగాడు చూడండి ఎట్లా తింటాడో. వీడు చూడండి వీడి పూకును చూడండి. నర్మోనా ఏమని అడుగుతాడు మావాడు. అంటే ఇవి ముదిరియా లేతయా అని అడుగుతున్నా ఫ్రెండ్స్. అయితే మేమంతా తినేసిన తర్వాత ఇక మా ఒపీనియన్ షేర్ చేసుకుంటాం, ఎలా అనిపించిందో చూడండి. ఇక చెప్పండి నీ ఒపీనియన్. తిన్నావు మొత్తం తిన్నావు, చెప్పు నీ ఒపీనియన్ ఏంటిది? చెప్పు నీ ఒపీనియన్ ఎలా ఉంది చెప్పురా, నువ్వని చెప్పు. పోనీ అవి మిగతానే వచ్చి
చెప్పండి ఇక మీ ఒపీనియన్ ఎట్లా ఉందో చెప్పండి ఇక షేర్ చేసుకోండి. కోడలు ఎత్తలేడు లంజుడు వీడా ఓకే చెప్పు ఎవరో ఒకరు చెప్పండి రా. ఓయ్ చెప్పు. హలో గాయస్, మాకు వాడకూడదు తింటాండు. ముందుకాయలు అయితే నేను ఎక్కువ తింటున్నా ఇందులో నుంచి. గట్టి గట్టి మాట్లాడు. బోల్ రే బోల్ క్యా బోల్. ఏం పోలీసులా మీరు? చెప్పండి చెప్పండి ఇక మా పెద్ద మనిషితో మాట్లాడండి. ఇక వాడు అతను ఒపీనియన్ తెలుసుకోండి ఒకసారి. ఇక్కడ పల్లెటూరులో వచ్చి ముంజకాయలు తింటే కిక్కే వేరప్ప. మామూలు ఉండదు. ముంజకాయలు మాత్రం బాగా తినేది అతను. ఎవడు పంది ఇంకా ఇలా ప్రశాంతంగా వచ్చి ఫ్రెండ్స్ తో ఇలా కూర్చొని తింటుంటే చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ స్విమ్మింగ్ వెళ్తున్నాం. స్విమ్మింగ్ ఈత కొట్టినప్పుడు కూడా చూపిస్తాం మీకు ఎట్లా ఈత కొట్టినాం, ఎలా కొడతాం అన్ని చూపిస్తాం. ఆ తర్వాత ఉసుకే నింపుదాం అనుకుంటారు మా వాళ్ళు. ఓకే ఓకే మేమైతే ఆఖరికి ఇంటికాడ చేరుకున్నాం. మేమందరం వచ్చేసినామండి. ఇక మావాడైతే ఈడు బాగా తిన్నాడు. చూడు పొట్ట చూడు కుంభగా ఉంది చూడండి. హాయ్ అండి. ఇప్పుడు పోయి ఇంటికాడ పోయి ఫ్రెష్ పోయి పండుకుంటామండి. హలో హాయ్ బాయ్.